శిశునయి చంప విషభోజనం పెట్టునా నెదరొకింతయు లేక నిదురిల్లుచుతది వాని నంబుల మడద్రోసి అలగులో వారణావతమౌదు చేరిది మిన్నెల్ల కౌరవుల్లక్క ఇల్లు కాల్చునాడు ఒలువల యువరాజు గురుజనముల మ్రాల ఉవిద కట్టిన కోకలలుచునాడు రాజసూయార్థమై బృహద్రథనుడు భీమసేనుని చేత చంపించునాడు నీకు చుట్టంబునైతినిగాక భోజనంబులు పెట్టునాడు అమ్ముల బడద్రోసి అలరునాడు కౌరవులు లక్క ఇల్లు కాల్చునాడు ఉవిద కట్టిన కలలుచునాడు బృహద్రథనుడు భీమసేనుని చేత చంపించునాడు నీకు చుట్టంబునైదినిగాక నేడు బాంధవుడనగుదు నేను ఫల్గును పనితీరినది కావున ఆదరణ మీరు నిరాకరించుతున్నారు దేవా ఏరు దాటి తెప్పగాల్చినట్లయి దేవా ఇంతటి కృతజ్ఞుడు మొగుదువని ఎన్నడూ ఎరుగను సుమా నీవనేక విధములుగా అనేక ఉపకారములను వచ్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజం వాణిందలచి ఇప్పుడు మమ్మ దెప్పిన కారణమేమి మేము కృతజ్ఞులమో అవునో కాదో జగమెరుగు అయినను ప్రస్తుతాంశ విచారము నర్చవలేను గాని గత జల సేతుబంధనమేలా అందుచేతనే ధనంజయ నీకు నేను ఒక హితోపదేశము చేసేదను చెలినియో నచ్చినాదము అటు చిన్నతనంగున నుండి జల జదలాక్షులను గలసి నెయ్యల నుండినప్పుడైనను మెలగితి ఒక్క ప్రాణమున మేలును రెండును కాగా జల జదలాక్షులను గలసి చెయ్యల నుండినప్పుడైనను మెలగితి ఒక్క ప్రాణమున మేలును రెండును కాగా
మీరు చేసినది హితోపదేశమే, కానీ అల్పజ్ఞాన సమేత మనస్కొండనకు నాకు ఆ గైని విడుచుట అధర్మముగా తోచుతున్నది. అర్జున, దేహములు అనిత్యములు, మాటలే శాశ్వతము. అనేక ఉపకారములు నడచిన నన్ను ఈ సమయమందు నిరాకరించనుచో జగముల జనములు నిన్న అచంద్రతారాత్మము విశ్వాసఘాతకుడని నిందింతును. నిందపడుట చాలా కష్టము, కావున గైని విడిచిపెట్టుము. దేవా అనిత్యమయగు దేహముల్ సంసారము జీవంబుల్ క్షణభంగురంబులో ఘనశ్రీ ఉద్భుత ప్రాయమౌ భావం పొందది నేనెరింగియు గయుల్ వచ్చుదునేరి ఈ వివత్సుడు అధర్మచిత్తుడు అధర్మచిత్తుడు అధర్మచిత్తుడనరే ఆ చంద్రధారార్గము ఈ అల్పుని నిమిత్తమై నాతో వివాదమున హియ్యకొంటివేని నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. ఈ సమయమున నన్ను మెప్పింతువేని నీకు ఈ ధరామండలం అంతయు పట్టంపు గట్టెదను. దేవదానవ మానవులలో అసమాన చరిత్రునిగా నర్చెదను. శ్రేయస్కాముడ వైతివేని అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనమే కదా ఉత్తమ రాజధర్మము. దేవా, ఆ సామ్రాజ్యాది తుచ్చ సౌఖ్యములకును ధర్మ మార్గవర్తన వరకు సాటియే